హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ చికెన్ ఫ్రైకి కావాల్సింది ముఖ్యమైన ఐటెం చికెన్ మసాలా. అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ చికెన్ ఫ్లేవరు, ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియోలో చూపించినట్టు అన్ని గరం మసాలాలు తీసుకొని లైట్గా పెనం పైన పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్‌గానే ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వకూడదు. మసాలాలు మాడితే చికెన్ టేస్ట్, ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. జాగ్రత్తగా లైట్‌గా ఫ్రై చేసుకుందాం. అలాగే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం. నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. మీరు వాటితో పాటు యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది ముందుగానే ఫ్రై చేసుకోవడం. నేను మర్చిపోయి లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. కానీ లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. మాడనివ్వలేదు. మీరు మాడిపోకుండా చూసుకోండి. తరువాత వాటినన్నిటిని బాగా చల్లార్చి ఫైన్ పేస్ట్‌గా వీటన్నిటిని ఫైన్ పేస్ట్‌గా కాకుండా కొంచెం గరుకుగా పేస్ట్ చేసుకుంటే, పొడిగా చేసుకుంటే చాలా బావుంటుంది. వాటర్ యూజ్ చేయకండి. ఇది పొడి కాబట్టి మనం వాటర్ యూజ్ చేయకూడదు. చూడండి కలర్ గానీ, టెక్స్చర్ గానీ ఎంత బావుందో. ఇప్పుడు మనం చికెన్‌ని స్టార్ట్ చేద్దాం ఫ్రై చేయడానికి. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ యూజ్ చేసుకుందాం. వెల్లుల్లి ఒక పాయి వెల్లుల్లిని దంచుకొని తర్వాత అందులో వేసుకొని వెల్లుల్లి బాగా ఏగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా బాగా మగ్గిన తర్వాత అది మెత్తబడిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో కొద్దిగా వేసుకున్నాం. వేసుకొని కొద్దిగా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు కొంచెం ఫ్రై అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకున్నాం. తరువాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకుందాం. అదే అండి మిక్స్ చేసుకుందాం. చికెన్ పసుపు, ఉప్పు అంతా బాగా ఉప్పు, పసుపు చికెన్‌కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. బాగా చికెన్‌ని బాగా అది ఆ పసుపు అంతా చికెన్‌కి, ఉప్పు అంతా చికెన్‌కి పట్టేటట్లు మిక్స్ చేసుకుందాం. కొద్దిగా స్లిప్ చేస్తూ తిప్పుకుంటే కింద చికెన్ మాడకుండా ఉంటుంది. సో, కొంచెం కొంచెం కలుపుకుంటూ పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా మూత వేసి పెట్టుకుందాం. మూత వేసి పెట్టుకోవడం వల్ల చికెన్‌లో ఉన్న వాటర్ అంతా మనకు బయటికొస్తుంది. ఆ బయటికొచ్చిన వాటర్‌తో చికెన్ బాగా ఉడుకుతుంది. చూసారు కదా, మనం చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే బాగా ఉడుకుతుంది చికెన్ వాటర్‌తో. అలాగే కొద్దిసేపు అట్లా తిప్పి మళ్ళా మూత పెట్టుకొని మళ్ళా కొద్దిసేపు ఉండి మళ్ళా చూసుకుంటూ ఉండాలి. అలాగే వదిలేస్తే కింద మాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా మనకు వాటర్ కంటెన్సీ అంతా కొంచెం కొంచెం దగ్గరకొచ్చేసింది అనంగా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకున్నాం. మనకి రుచికి తగినట్టు యాడ్ చేసుకుందాం. నేనైతే మొత్తం యాడ్ చేశాను. చికెన్ ఫ్లేవర్‌కి అంతా బాగా ఉండాలి కాబట్టి నేను క్వాంటిటీ అప్పటికప్పుడు చేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. ఇది పొడి అనేది నిల్వ కూడా ఉంటుంది. ఒక 10, 20 డేస్ వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ చికెన్‌ని అలా టోస్ట్ చేస్తుంటే చూడండి ఆ మసాలా ఎంత గ్రేవీగా ఉందో, అస్సలు చెప్తుంటేనే నాకు నోరూరిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. ఎలా చేసుకున్నారు? ఎలా వచ్చింది అనేసి. చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత మనం రైస్‌లోకి గ్రేవీ కోసం కాకుండా నార్మల్ గ్రేవీ కోసం చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కొద్దిగా అయినా మసాలా వేసుకుంటూ టేస్ట్ చేస్తూ ట్రై చేయండి. మనకు మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అయితే చాలా ఫ్లేవరబుల్‌గా ఉంటుంది. ఇంకా దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ అదుర్సుంటుంది. నేను చేసే టయానికి మా ఇంట్లో లేవయిపోయాయి. సో, తెచ్చుకోలేదు. సో, మీరు అవైలబుల్‌గా ఉంటే మాత్రం వేసుకొని ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నానని కాదు, మీరు చెయ్యండి. బాలేకుండుంటే అప్పుడు నాకు చెప్పండి. కామెంట్స్ చేయండి.
చూస్తున్నారు గదా! ఆ గ్రేవీ అనేది ఎలా వస్తుందో టెక్స్చర్ అనేసి. ఇది నేను కింద మాడిపోతుంది. నేను చిన్నగా కలుపుతున్నా గానీ, అది కింద కొంచెం అంటుకుంటుంది. సో, మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు మసాలా కొంచెం థిక్‌గా కావాలని చెప్పి నేను పైన ఎండు కొబ్బరి పొడి చల్లుకుంటున్నాను. మీకు కావాలంటే చల్లుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఏంటబ్బా! అందరూ కొత్తిమీరనో ఏదో ఒకటి చల్లుతారు గ్రేవీ కోసం, చాలా బావుంటుంది టేస్ట్ కోసం అంటారు. ఒక్కసారి ఎండు కొబ్బరి పొడిని చల్లి చూడండి. మీకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది.